దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభు సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూసి ఉన్నారు. అందుకు దేవుని నామమును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను. నిజంగా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ వాగ్దానము ఎవరి విషయంలో అన్నట్లయితే మరి హిజ్కియాను స్వస్థపరిచే విషయంలో. నిజంగా హిజ్కియా అస్వస్థతగా ఉన్నప్పుడు యెషయా ప్రవక్తను పంపించాడు. యెషయా ప్రవక్తను పంపించి హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని చెప్పించాడు. చెప్పించినప్పుడు ఆ హిజ్కియా ఏమీ బాధపడలేదు, కానీ గోడ తట్టు, శూన్యము తట్టు తన చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థించటం మొదలుపెట్టాడు. ప్రభువా, నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నా బాల్య దినములు, నా యవ్వన దినములు, నా నడిప్రాయము, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో నీవే నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ప్రార్థించినప్పుడు వెంటనే యెషయా ప్రవక్తను పిలిచి, మరలా నీవు హిజ్కియా దగ్గరికి పోయి నీ ప్రార్థనలు దేవుడు అంగీకరించి ఉన్నాడు, నీ మొర ఆయన విన్నాడు గనక ఇక నీకు 15 సంవత్సరముల ఆయుసు హెచ్చించినాడు అని చెప్పమన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం ప్రార్థన. అందుకే ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అనే వాగ్దానం ఉన్నది. కనుక ఈ ఉదయకాలమున మరి హిజ్కియా ఎక్కడికి వెళ్ళలేదు. ఆ మాట చెప్పగానే ఏ హాస్పిటల్కు పరిగెత్తలేదు. మరణకరమైన రోగం అంటే అది చాలా భయంకరమైన రోగం. అలాంటి రోగానికి కూడా దిగులు పడలేదు. దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ప్రార్థనాపరుడు అని కూడా చెప్పవచ్చు. దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీవే నన్ను జ్ఞాపకం చేసుకొని కృపతో అన్నప్పుడు వెంటనే హిజ్కియా ప్రార్థన విని మరలా యెషయా ప్రవక్తను పిలిచి, మరలా వెళ్ళి నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి నీ ప్రార్థన నేను అంగీకరించినాను గనక, హిజ్కియా ప్రార్థన నేను విన్నాను గనక ఆయనకు 15 సంవత్సరముల ఆయుచుని ఇచ్చిస్తానని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న బలము, ప్రార్థన వెంటనే జవాబిచ్చే దేవుడు. కనుక ఈ ఉదయకాలమున మన జీవితాల్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు, మన జీవితాల్లో కష్టకాల్లో ఉన్నప్పుడు, మన జీవితంలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు మొరపెట్టడం నేర్చుకోవాలి, స్తుతించడం నేర్చుకోవాలి, ఆరాధించడం నేర్చుకోవాలి, ఆయన నామాన్ని ఘనపరచడం నేర్చుకోవాలి. ఎన్ని తలిచినా, ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం. ఆయన పుట్టించినటువంటి దేవుడు. అందుకే మరి నిజంగా ఈ ఉదయకాలమున దేవుని వాక్యం ఎంతైనా నమ్మదగింది. ఆయన అంటాడు, కీర్తన 100వ కీర్తన చూసినట్లయితే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషముతో యెహోవాను సేవించడి. అవును ప్రియులారా, ఆయన గూర్చి ఉత్సాహగానము చేయడి. ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థించడం మొదలు, అందుకే మరి నాకు మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను అని దేవుని వాక్యం ఉంటుంది. ఇంకా అంటాడు ఇర్మీయాలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియచేతును. మొరపెట్టడం ద్వారా, ప్రార్థించడం ద్వారా జవాబిచ్చిన దేవుడు. కనుక ఈ ఉదయకాలం దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి ఆరాధించి స్తుతించి గణపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నాయనా, యెషయాని పంపి హిజ్కియాతో మాట్లాడావు, నువ్వు మరణమవుతున్నావు గనక నీళ్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు ప్రభువా, గోడ తట్టు తన చేతులెత్తి నీ సందులో మొరకు పెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తండ్రి
15 సంవత్సరాలు ఆయుస్సు నిశ్చించిన దేవుడు. నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా, ప్రార్థనలు ఆలకించే దేవుడు అయ్యా. అందుకే సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. తన ప్రార్థన విని తన ఆయుస్సు నిశ్చించిన దేవా, మా ప్రార్థన విని మా పరిస్థితులన్నీ మార్చి నీకు మహిమకరంగా మేము జీవించినట్లు నీ కృపచేత నింపి నీ మహిమ కొరకు వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని ఆరాధించండి. ఇతరులకు షేర్ చేసి వారును మీరు దేవుని ఆశీర్వాదములకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.